నేను ఎగిరిపోకుండా చేస్తున్న ప్రయత్నం. ఐ థింక్ ఫోనే నాకన్నా ఎక్కువ బరువు ఉంది. అది చూడండి నాకు లేనిది ఏది లేదు అత్త, అన్నీ వచ్చు నాకు, అన్నీ ఉంటాయి నా కాడ. ఏ లేదు నాకు అన్నీ అర్థమవుతాయి. అసలు నీలాంటి తెలివిగల అమ్మాయి అనుకుంటే మాత్రం ఉండద్దమ్మా, దున్నద్దు, కొట్టద్దు, తిట్టద్దు. అమ్మ ప్లీజ్ నన్ను వచ్చి పట్టుకోవా, నేను ఎగిరిపోయేటట్టున్నా మమ్మీ. రియల్ లాగట్లే నేల మీద ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఆమె చూడండి ఇప్పుడే పుట్టిన పాప అనుకుంటున్నారు మా డాడీ. అమ్మా నన్ను ఎత్తుకోవా మమ్మీ, అమ్మ అంటే చూడండి. నిన్ను పట్టుకొని మీ మమ్మీ కూడా ఎగిరితే అవును, మా అమ్మనేగా ఏమైనా ఫీల్ అవుతా. ఎప్పుడైనా మా మమ్మీని నేను మిస్ అయితే అద్దం దగ్గరికి వెళ్ళి నన్ను నాలో మమ్మీని చూసుకుంటా. భలే ఉంది ఆ జోక్. షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ చంద్రశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్. ఎందుకమ్మా అట్లా దగ్గరికి వస్తున్నా? పాప యోధ దానికి చెప్పాను అనుకో 2 రోజులు చేస్తుంది ఒక్కొక్క వీడియో. శివగామి అసలు లైటింగ్ లేదండి చూడండి, అసలు ఉన్నానో లేదో కూడా అనిపించట్లే మీకు. అట్లా పడాలి, ఏం కాదు. యా అది మా రోజు. అబ్బో అందుకే మీరు కూడా వెళ్ళాం స్కూల్కి, పక్కనే కూర్చుంటాం. చాలా చాలా మంచి అబ్బాయి, అన్న కత్తి అగరవత్తి, మంచి రాముడు లాంటి హస్బెండ్. గోపాలయ్య మీకు థ్యాంక్ యూ. చాలా చక్కటైన రాముడు దొరికాడు. మా అత్త నవ్వు చూడండి ఎంత ప్యూర్గా వస్తుందో. మీకు చదవుతారు అది ఇద్దరికి అసలు ఇటీయండి. చాలా మంచి రన్ చేయాలమ్మా. విజయ సునీత కూడా చాలా మంచిది అని చెప్పేసి విజయ ఆమె పేరు విజయ, నెల్లూరు విజయ గారు చక్కగా బాగా ఫాలో అవుతారు, మంచిగా ఫాలో అయ్యి అన్నది ఆమె చందు గారు చెప్పారని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పింది. దాంట్లో పెద్ద ఫ్యాన్. లైట్ పెడతాపా, లైట్ పెడతా, కరెంట్ పోయింది కదా, ఆ లైట్ పెడతామా. అలాగే అమ్మా మమ్మీ చిన్నగా ఎగిరిపోకు, అది చూడండి అసలు ఏమనాలి పిల్లని. మమ్మీ నన్ను కొంచెం పట్టుకోవా. నాకు తెలుసు ఎందుకంటే తనని కనీ పెంచింది నేనే. ఇంకా మొత్తం చూడలే యోధా మంచి అమ్మాయి, అల్లరి ఇది పట్టుకో ఒకసారి, ఒకసారి ఇది పట్టుకో అనంట పిల్లంట. తను కూడా తీయండి తయారు చేసి ఏదో ఈమె ఆస్ట్రేలియాలో ఉంటుందట. ఏమైనా ఎన్నెలా ఈ పింక్ డ్రెస్ అయినా ఈ పింక్ డ్రెస్ అయినా ఎన్ని కామెంట్లు పెట్టారో. అమ్మాయి మా సిద్ధజ వాళ్ళ ఫ్రెండ్, తను దాన్ని ఏమంటారు అక్కడ రూమ్ లో ఉంటుంది అనుకుంటా, పెయిన్ గెస్ట్, పెయిన్ బాగా కదా, పెయిన్ గెస్ట్ గా ఉంటది అనమాట. సో అలా వచ్చినప్పుడు తను సిద్ధజ ఫ్రెండ్ కాబట్టి
మా ఇంట్లోకి వస్తుంది. మాకు ఎవరు ఏమవుతారు. సత్యజ కూడా మా అక్క వాళ్ళ కూతురు ఉంటే నాకు మా అక్క నాకు చిన్నప్పటి నుంచి కదా, నాకు చిన్నప్పటి నుంచి చేతిలో పెరిగినట్టు అది నాకు కోడలు అన్నమాట. ఏది పట్టదు కదా ఇప్పుడు పట్టుది కదా. నేను కూడా ఏదైనా ఒక బ్లాగ్ లో చెప్పాలనుకుంటున్నాను. నాకు వీళ్ళిద్దరూ నా పిల్లలు కాదు, అది ఫస్ట్ దాని గురించి చెప్పి. వెన్నెల మా పాప వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. కాదక్క, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒకసారి మీ ఛానల్లో ఇచ్చుకోండి. మీరు ఎవరు ఏంటో అన్నది తెలుస్తుంది కదా, మీకు ఇష్టమైతే. మా అత్త వాళ్ళు ఇచ్చిన పార్టీ ఏంటిదో తెలుసా? నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి చికెన్ తినకుండా చేశారు. అదే దాన్ని నేకట్ చేసి ఉంటాయి ఫోనుగా. నాకు ఈరోజు ఇంత బాధ కష్టం. వారం 7 days చూడండి, వారం 7 days కాదు. కడుపు నొప్పి తగ్గిందనే బాధ లేదు, ఆనందం లేదు. వారం రోజులు తినొద్దన్నారు. కష్టం పగవాడికి కూడా రావద్దే. పగోడికి కిందోడికి వస్తే చాలు. నేను కాదు నిన్ను తీసుకెళ్ళింది. అయినా వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వచ్చింది అమ్మా. ఈ రోజు నుంచి 1 week ఆగాలి, అంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు ఆగాలి. అసలే ముక్కలేంది ముద్ద దిగదు మనకి. నా బిడ్డకి నేనే చంద్రశేఖర్ అని రోజు మేము రేపు ఇవాళ చికెన్ బిర్యానీ వండుకుందాం అనుకుంటున్నాం. అవునా? లెగ్ పీసులతోట ఇలాంటి స్టాటిస్ట్ వండుతాం మేము. వండుకోండి, నాకు వెజ్ బిర్యానీ వండండి. అసలు భయపడాలా? నీకు మసాలాలు పెట్టద్దని చెప్పి. అయితే మసాలా ఇప్పుడు కారం వండి, కారం వేసి వండండి. అప్పుడు ఉత్తానే వండుతాను. ఏం కాదు, కారం కూడా పెట్టద్దని అన్నది. ఓన్లీ వాటర్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా. వాటరు చారు మజ్జిగ. నొప్పి ఒకే ఒక్కటి, నా 2 గాజులు అమ్ముకుంటారు. ఆ 2 గాజులు అమ్ముకొని చికెన్ కూడా తినలేకపోతాను. ఎవరైనా ఉంటే రెస్క్యూ చేయండి నన్ను. నాకు కడుపు నొప్పి తగ్గి గంట అవుతుంది, నన్ను రెస్క్యూ చేయండి. ఇక్కడ చలి ప్రాంతంలో నేను ఉండలేకపోతున్నా. బాగా వేడి వేడిగా చికెన్ బిర్యానీ చూడండి. అసలు నాకు మరి ఇక్కడ తినాలన్నా తినలేను, ఏవి తినాలన్నా తినలేను. ఎందుకు ఇట్లా నాకు? యోదమ్మా, దాన్ని ఇక్కడ సప్పటి కూడు పెట్టే ప్రదేశం నుంచి రెస్క్యూ చేసి బాగా కారం కారంగా చికెన్ బిర్యానీ పెట్టే ప్లేస్ కి పంపించండి. అక్కడ ఇప్పుడు కేక్ అయితే డ్రెస్ మార్చుకోవా? మర్చిపోవాలా? ఇది బాగుందన్నావు. బాగాలేదని కాదు, పొద్దునుంచి నేను దీని మీద మా వీడియోలో కూడా ఉంటాం. ఓయమ్మ నిజమేగా. ఓయ్ అమ్మ కాదు, ఓయ్ నాన్న. సెలబ్రేషన్స్ మంచిగా కొత్తది. సారీగా లాస్ట్ టైం హాయ్ నాన్న నాని చేస్తే ఈసారి ఓయ్ నాన్న మా డాడీ చేస్తారు. ఏం స్పాంటినిటీ అసలు. అది మాత్రం డబ్బులు ఖర్చు లేకుండా వస్తుంది. ఎంత స్పాంటినిటీ అసలు నిజంగా. కడుపు కూడా అంత స్పాంటినిటీ వస్తుంది. స్పాంటినిటీ అంటే స్పాంటినిటీకే బ్రాండ్ అంబాసిడర్ పెట్టారు కదా, వీడియో పెట్టారా? ఏంటి? మనం మధ్యాహ్నం పొద్దున చేసింది, పొద్దున ఏడ్చా చేసింది వీడియో షార్ట్. కాదు, మమ్మీ దొరికిందే ఛాన్స్ అని డాడీని చీపిడితో కొట్టింది. అవునా? అసలు వీడియో కోసం కొట్టమన్నా, అయితే నేనే రివర్స్ జిప్ కొట్టమన్నా, గట్టి గట్టికి తగిలింది అమ్మ. మళ్ళీ ఏమే చెప్పింది, మమ్మీ గట్టికి తగులుతుంది మమ్మీ డాడీకి. కాదు, స్పాంటినిటీకే బ్రాండ్. నీ ముక్కులో హోల్స్ లోపల చీమలు కూడా కనపడుతుంది. పూజ ఆగండి. పూజ స్కేలా ఈడ లేదు. రాస్కెల్ రాస్కెల్ అమ్మో, నా చర్మం కాకపోతే రాస్కెళ్ళిపోమంటున్నాను. పరిస్థితి ఇప్పుడు కరెంట్ వచ్చింది రెడీ, మళ్ళీ కవిత వాళ్ళ ఇంటికి కావాలని కడుపులో తెప్పించుకొని స్కూల్కి వెళ్ళకుండా ఉండాలనా? కంట్రోల్ చేయడం వారం రోజులు సెలవు ఇచ్చారంట. కడుపు నొప్పి కంట్రోల్ బాగా తెలుసా మరి ఎందుకు? మరి ఎందుకు నిన్న మొన్న ఏడ్చావు? నేను ఎగిరిపోను, ఎందుకంటే పక్కన పెద్ద బిల్డింగ్ మా డాడీ అంతే చికా చికా చేస్తుంది. బికాస్
హైదరాబాద్ మా మమ్మీ ఈరోజు ఏం చేద్దాం అనుకుంటుంది ఫ్యాషన్ షోకి వెళ్దాం. సరే బాయ్ చెప్పండి 10 minutes. అబ్బా నీకు చెయ్యి నొప్పి వస్తుందా? బాయ్ నా తీసే ఎందుకు అవసరం లేదు. బాయ్ తీసే. అక్క ఇంటికి వెళ్ళిపోతాం అండి. అక్కడ రెడీ అవ్వాలి, మీరు రెడీ అవ్వాలి. రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోతాం. కిందికి వెళ్ళి వాళ్ళు ఏం సెలబ్రేట్ చేస్తారో వాళ్ళ వీడియోలో ఉంటే చూసే. చూసే. అచ్చో అచ్చో Bye. అచ్చో పులిహోర తిన్నావా? నేనే తిన్నా.